తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు అమెరికా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని చూస్తున్నారు. దీని నుంచి బయటికి ఎట్లా పడాలి, బర్డెన్ ఎక్కువైపోతుంది. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్లు అయిపోయింది, బయటికి రావడానికి నేర్పియలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిట్. ఏం ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండబోతుంది? రెజీమ్ చేంజ్ జరగట్లేదు, జరుగుతుంది కానీ టైం పడుతుంది. టైం పడుతుందంటే అమెరికన్ కాంగ్రెస్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. నిన్న ఆల్రెడీ ఒక రెజల్యూషన్ పాస్ చేసేసారు, ఎట్లా విత్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ ఫార్ ట్రంప్ పాస్ చేశారు. దట్ ఈస్ 53 to 47 ఓట్స్. కానీ ముందు ఇంకా ఒక 6 వారాల తర్వాత మళ్ళీ ఇంకో ఓటింగ్ ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుందో చెప్పలేము మనం. ప్రెసిడెంట్ ట్రంప్కి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ వార్ టైంలో అమెరికాలో అప్పుడున్న ప్రెసిడెంట్, ఐ డోంట్ రిమెంబర్ హూ ఇట్ వాస్, బుష్ ఎవరు ఉన్నారు ఆ టైంలో, క్లింటన్, 80% అప్రూవల్ రేటింగ్స్ ఉండే ఫర్ ఎంటరింగ్ ఆఫ్ఘనిస్తాన్. ఎంటరింగ్ ఇరాక్ సద్దాం హుసేన్ అండర్లో ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ అనుకుంటాను, దట్ వాజ్ అ కోడ్ నేమ్ ఫర్ దట్ ఆపరేషన్. దట్ హెడ్ 65% అప్రూవల్ రేటింగ్స్. దీనికి 30% అప్రూవల్ రేటింగ్స్ కూడా లేదు. ఇప్పుడు లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే ఇజ్రాయెల్ అమెరికాని ట్రిక్ చేశారు, ఇజ్రాయెల్ గుంజుకొచ్చారు అమెరికాని, బలవంతంగా లాక్కొచ్చి యుద్ధంలో దించేశారు. ఇజ్రాయెల్ ఏమో కొడుతున్నారు ఇప్పుడు కూడా, వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రేటర్ ఆబ్జెక్టివ్ ఏముండే, అక్కడ ఉన్న ఇరాన్లో ఉన్న ఖమెనీ రెజీమ్ని తీసేసేయాలి. అది ఇంకా జరగలేదు కానీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్గా డికాపిటేట్ చేసేసారు. రెండవది ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ లాంచర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం స్టాక్ పైల్ని డెస్ట్రాయ్ చేయడం. యురేనియం స్టాక్ పైల్ డెస్ట్రాయ్ చేయలేరు, దాన్ని తీసుకురావాల్సి వస్తుంది బయటికి. ఈ మిసైల్ లాంచెస్ ఇవాళ పొద్దున కూడా 6:30 ఇజ్రాయెల్ 22 ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పాను చూడండి వచ్చి, దే డెస్ట్రాయిడ్ మోర్ దెన్ 80 మిసైల్ లాంచింగ్ సైట్స్. అంటే వీళ్ళు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొట్టారంట. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. దానికోసం చెప్పాను 80% తగ్గింది మిసైల్ లాంచెస్. ఇంకా 2 రోజుల తర్వాత అది 90% అయిపోతుంది. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న లాంచింగ్ కెపాసిటీ లేదు, డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ కూడా షో ఆఫ్ చేశారు వాళ్ళు. మనం నిన్న చేసిన స్టోరీ రాత్రి సిఎన్ఎన్లో చూశాను మళ్ళీ నేను. సిఎన్ఎన్ ఒక స్టోరీ ఎర్లీ మార్నింగ్, అంటే ఇండియన్ టైం ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేసిన ఒక స్టోరీ, అదే మాట్లాడుతున్నారు. చీపర్ డ్రోన్స్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ మిసైల్స్, హూ విల్ విన్ అని చెప్పి. సో అమెరికా కూడా ఏం చేశారంటే నిన్న ఒక 6 నెలల ముందు పీటర్ హెస్గెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, నౌ ఇట్స్ కాల్డ్ వార్ సెక్రటరీ, ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, సీక్రెట్ ఆర్డర్, డ్రోన్స్ తయారు చేయమని చెప్పేసి. యుఎస్ ఎప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటారు, లేకుంటే వాళ్ళ సబ్మెరీన్స్ టామ్హాక్ మిసైల్స్ మీద. సడన్గా డ్రోన్స్ ఆర్డర్ చేశారు రేథాన్ అని చెప్పి వాళ్ళ దగ్గర, డిఫెన్స్ కాంట్రాక్టర్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకు వాళ్ళు కూడా అర్థమైపోయింది, టు హిట్ ద ఇరానియన్స్. అదే వాళ్ళ దగ్గర ఏముందో అదే మనం కూడా యూస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హిట్ అని అమెరికాకి అర్థమైపోయింది. ఈ $1 million $2 million ఉన్న మిసైల్స్ కానీ, పేట్రియట్ కానీ మిగతా మిసైల్స్ వాడక్కర్లేదు, వీ కెన్ డూ విత్ దిస్ ఇట్ సెల్ఫ్. కానీ ఇప్పటికి ప్రొడ్యూస్ చేయలేదా మరి? ఎందుకని 5 days నుంచి దాన్ని ఎందుకు వాడుతున్నారు? ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు నౌ ఎస్టర్డే, మొన్నటి నుంచి వాళ్ళు దింపారు దీనిలో ఇరానియన్స్ని. ఇప్పుడు డ్రోన్తో కొడుతున్నారు అమెరికా కూడా. సో ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు ఇంగ్లీష్లో, అదే నడుస్తుంది అన్నమాట. మీరు వాళ్ళు కొట్టకపోతే వాళ్ళలాగానే పర్ఫామ్ చేయండి, వాళ్ళు అదే చేస్తుంది, మీరు కూడా అదే చేయండి. సో వార్ టాక్టిక్ మారిపోయింది. ఇప్పుడు అమెరికాకి తెలిసిపోయింది, ఇది గెలవాలంటే యూ షుడ్ హిట్ అట్ ఎ లోవర్ కాస్ట్, లేకుంటే మనకు వార్ కాస్ట్ చాలా పెరిగి. కొంతమంది నిన్న $3 trillion అంటున్నారు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది. ఐఎమ్ నాట్ ష్యూర్ అది నంబర్, కానీ ఎక్కడో చెప్పారంటే ఏదో ఛానల్ వాళ్ళు, సిఎన్ఎన్, ఏబీసీ న్యూస్ ఎవరో. 2 trillion కూడా తీసుకుందాం, ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ వార్. దాంతోపాటు వాళ్ళ పొద్దున కోర్ట్ డెసిషన్ ఒకటి వచ్చింది, ఆ కలెక్ట్ చేసిన టారిఫ్లన్నీ రీఫండ్ చేయమని చెప్పేసి. అది పెద్దగా దెబ్బ ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే మా డబ్బులు లేవు, ఫస్టే డెఫిసిట్ మీద నడుస్తున్నారు, దాని మీద ఇది కూడా వచ్చి పడ్డది. మా దాంట్లో అంటారు, తల మీద వచ్చి ఈ లైట్నింగ్ కొట్టిన మనిషికి మళ్ళీ పాము వచ్చి పడ్డదంట తల మీద. ఆ సంగతి తెలుగులో కూడా ఉంటుంది, పురుగు మీద పుట్రలా అంటారు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పైలపై. ట్రంప్ ఇస్ నౌ ఫేసింగ్ ద మ్యూజిక్. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ట్రంప్కి ఎగ్జిట్ స్ట్రాటజీ ఆలోచిస్తున్నారు, ఏం చేయాలని. ఎగ్జిట్ స్ట్రాటజీ ఓన్లీ థింగ్, ఇరాన్ని ఇంకొక వారం కొడితే వాళ్ళు దిగొస్తారా లేదా. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ లాస్ట్ ఈవినింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కర్డ్స్ గురించి మాట్లాడాం. కర్డ్స్ ఏం చేయబోతున్నారు? కర్డ్స్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ, ఇరాక్ ఇరాన్ బార్డర్లో ఉన్నారు, సిరియా ఇరాక్ బార్డర్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఒక ఇండిపెండెంట్ కర్డిస్తాన్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇరాక్లో ఉన్నప్పుడు ఇరాకీ గవర్నమెంట్ కొడతారు, ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద బాంబులు వేస్తారు, ఇక్కడ సిరియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద బాంబులు వేస్తారు, టర్కీ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు సిఐ యొక్క ఆపరేషన్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు.
ఆయుధాలు లిమిటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఇరాక్లో ఎంటర్ చేయమంటే ఇవాళ పొద్దున ఎంటర్ చేశారంటున్నారు. చూడాలి ఎక్కడ దాకా సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కొట్టాల్సిందంటే మెయిన్గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిలిషియా ఉంది, ఈ ఇద్దరిని కొట్టాల్సి వస్తుంది. సో దానికోసం చేయాల్సిన పని నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున్న దాకా అమెరికన్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ 21 మేజర్ పోలీస్ స్టేషన్స్ అండ్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ సెంటర్స్ కొట్టారు వాళ్ళు. అది కాకుండా ఇంట్రెస్టింగ్లీ ఈ బార్డర్ ఇరాన్ ఇరాక్ బార్డర్లో ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ అది కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మెయింటైన్ చేస్తారు. చాలా మంది ఉంటారు అక్కడ. ఆ పోస్ట్ అన్నీ నిన్న రాత్రి దే హ్యావ్ బాంబ్డ్ అమెరికన్స్. ఎంతమంది గార్డ్స్ చనిపోయారో తెలియదు, కానీ ఎందుకంటే దాంతో కర్డ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టారంట ఇరాన్ లోపలికి. కానీ అక్కడున్న ప్రజలు ఏం చేస్తారో అది ఇప్పుడు పెద్దగా ప్రశ్నగా మారిపోయింది కవిత గారు. ప్రజలు రియాక్ట్ కావట్లేదు. మీరు చూసుంటారు ఒక 6 వారాల ముందు జరిగిన రోడ్డు మీద దిగి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకు అని అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమనుకున్నారంటే ఈ అటాక్ కాగానే ప్రజలందరూ ఇన్ఫాక్ట్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, మీరందరూ రోడ్డు మీదకి వచ్చేసేయండి, ప్రొటెస్ట్ చేయండి, రెజీమ్ మార్పు తీసుకుని. కానీ ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు. ఇనిషియలీ కొన్ని వీడియోస్ చూసాం, కొంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు, ఖమేనీ చనిపోయారని. కానీ ఆ ప్రొటెస్ట్ కనిపించట్లేదు. వీళ్ళు భయపడుతున్నారా? రెవల్యూషనరీ గార్డ్స్ని భయపడుతున్నారా? ఈ మాఫియా వాళ్ళని భయపడుతున్నారా? వీళ్ళ కోసం ఇంకేమైనా సహాయం చేయాలంటే అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ దించాల్సిందే. అది అమెరికా చేయదు. బ్రిటన్ రెడీగా లేరు. బ్రిటన్ ఈజ్ నాట్ ఈవెన్ కోఆపరేటింగ్. స్పెయిన్ని నిన్న థ్రెటన్ చేసి టారిఫ్లు పెట్టేశాడు. ఫ్రాన్స్ ఏదో కొంచెం యాక్సెప్ట్ చేసి వాళ్ళకు వార్షిప్ పంపించారు, అంతే, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తున్నారు ఇటువైపు. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే నేటో ఫోర్సెస్ వస్తారనుకున్నారు ట్రంప్, కానీ వాళ్ళు రావట్లేదు సహాయానికి. ఇట్ ఈస్ నౌ ఓన్లీ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళ మీద బాంబ్ వేసిన తర్వాత కూడా వాళ్ళు రియాక్ట్ కావట్లేదు. ట్రంప్ క్యాల్కులేషన్ ఏముందంటే సౌదీ అరేబియా మీద వాళ్ళ అరామ్కో రిఫైనరీ కానీ మిగతా అసెట్స్ మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా అటాక్ చేస్తారు. నిన్నటి నుంచి ఒక రూమర్ ఏంటంటే ఈ వార్లో మెయిన్ స్పాన్సర్ ఇజ్రాయెల్ పక్కన పెడితే వాజ్ సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు పడదు, వాళ్ళ నడిమిట్లో ఎప్పుడో గొడవ ఉంటుంది. హూతీస్ని సౌదీ అరేబియా కొట్టారు, చాలా టైంలో బాంబింగ్ చేశారు. సో సౌదీ అరేబియాకి ఇరాన్ నుంచి ఒక రెజ్యూమ్ చేంజ్ రావాలని చాలా రోజు కోరుకుంటున్నారు. దాన్ని ట్రంప్కి వాళ్ళు మోటివేట్ చేసి మేము మీకు ఫండింగ్ ఇస్తాము, మీరు మొదలు పెట్టండి అని చెప్పారు. సో సౌదీ అరేబియా రూల్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మొనార్కీస్, అంటే ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్ అనమాట. అది మీరు ఏ గల్ఫ్ రీజన్ చూడండి అక్కడ అంతే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో జరగబోయేది అక్కడ మొనార్కీ లేదు. అక్కడ కూడా మొనార్కీ తీసుకురావాలంటే మన షా పెల్వి జూనియర్ కూర్చున్నారు వాషింగ్టన్లో. కానీ ట్రంప్ నిన్న చాలా క్లియర్గా చెప్పారు, ఈజ్ అ గుడ్ గై బట్ నాట్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ఎ కంట్రీ అని. సో ఆ దేశం నడిపించాలంటే ఎవరిని కావచ్చు. కర్డ్ ఒకటి, రెండవది రెవల్యూషనరీ గార్డ్స్ కొట్టడం, మూడవది వాళ్ళ మాఫియాని కొట్టడం, నాలుగోది వాళ్ళ మిసైల్ సైట్స్ని డిస్ట్రాయ్ చేయడం, ఐదోది వాళ్ళ డ్రోన్ కెపాసిటీని డిస్ట్రాయ్ చేయడం. నిన్న కూడా వాళ్ళ ఒక డ్రోన్ వీడియో రిలీజ్ చేశారు. చాలా డ్రోన్స్ ఇట్లా అరేంజ్ చేస్తుంది, చాలా బ్యూటిఫుల్ చూడండి. అది పాత వీడియో ఉండొచ్చు బహుశా. ఇది 5 జరిగితేనే నెక్స్ట్ 1 వీక్లో 10 రోజుల్లో ఒక ఇరాన్లో ఒక మార్పు రావచ్చు. కానీ దాని కూడా ఇరాన్లో ఉన్న ప్రజలు రోడ్డు మీద దిగుతూనే అవుతుంది, లేకుంటే కాదు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అనమాట. ఇట్స్ లాంగ్ వే టు గో అన్నట్టు అక్కడ కనిపిస్తోంది. యాక్చువల్గా ఇజ్రాయెల్ అమెరికాని లాక్కొని వచ్చింది, దీని మీద వేసింది. ఆ తర్వాత ఇరాన్ చేసినటువంటి అటాక్తో గల్ఫ్ కంట్రీస్ కూడా అన్నెసెసరీ ఒక బర్డన్ని వాళ్ళు మోయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి, ప్రయాణికులకి మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటుంది, ఇంక్లూడింగ్ వీసా, ఫుడ్, అకామిడేషన్, ఇవన్నీ. అండ్ అదర్ కంట్రీస్కి ఏమో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఎఫెక్ట్ పడుతుంది. ఒక ఖమేనీ వల్ల ఇంతమందికి ఆయన చంపాలి, ఆయన్ని తొలగించాలి అని ఒక ఇజ్రాయెల్ అనుకోవడం వల్ల ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి ఇంత నష్టం జరుగుతుంది. ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారా, లేకుంటే అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అలాగే అనుకుంటా? లవ్ అండ్ వార్. లవ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు మిస్కాల్కులేషన్ 2-3 చేశారు. ఒకటి, వీళ్ళు అనుకున్నారు ఇరాన్ అమెరికన్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తారనుకున్నారు. అమెరికన్ నేవల్ బేసెస్, బహ్రెయిన్లో మనామాలో 5th ఫ్లీట్ ఉంది, వాళ్ళ బేస్ని అటాక్ చేస్తారు. 2 సార్లు చేశారు ఇప్పుడు దాకా. అలెద్ బేస్ ఉన్నది ఖతార్లో, విచ్ ఇస్ ద లార్జెస్ట్ వన్. 8,000 మంది నుంచి 10,000 మంది ఉన్నారు అమెరికన్ సర్వీస్ మెన్. దాని మీద దాడి చేశారు. ఓకే, స్టిల్ మేనేజబుల్. కువైత్లో ఒక బేస్ మీద దాడి చేశారు. సైప్రస్లో యూకే బేస్ని కొట్టారు, అగైన్ మేనేజబుల్. కానీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కొట్టడం, పామ్ జుమేరా మీద అటాక్ చేయడం వాజ్ అ సిగ్నిఫికెంట్ మార్క్. అక్కడే వీళ్ళకు
అరబ్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఒక కోపం ఉంది. అంటే మేము మునుగుతున్నాం ఎట్లయినా, మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం. అది అక్కడ ఉన్న రెజీమ్ పాలసీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ గల్ఫ్ కంట్రీస్కి కవిత గారు వాళ్ళకి ఒకటే రెవెన్యూ సోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్. ఖతార్ ఆయిల్ ఆపేశారు, LNG ప్రొడక్షన్ ఆపేశారు. సౌదీ అరేబియా వాళ్ళ మేజర్ రిఫైనింగ్ ఆపేశారు, కానీ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు. ఇటువైపు కువైత్ కూడా అంతే. మీరు UAEలో చూస్తే వాళ్ళ దగ్గర ఒక ఎమిరేట్లో 2 ఎమిరేట్స్లోనే ఆయిల్ ఉంది, మిగతా దాంట్లో ఆయిల్ లేదు. వాళ్ళకున్న టూరిజం ఒక సేఫ్ ప్లేస్గా దుబాయ్ అని ఒక ప్లేస్ అనుకున్న దానికి ఇట్ ఇస్ రియలీ సేఫ్ యాక్చువల్లీ, ఈవెన్ నౌ, దానికి డౌట్ లేదు. ఆ ఇమేజ్ని ఐ థింక్ ఇట్ ఇస్ చాలా పెద్ద ఒక హిట్ జరిగింది, పెద్ద ఏం చెప్తారు, ఒక నెగటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది. దుబాయ్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ అని. అది ఇరాన్ స్ట్రాటజీ ఉండేది. మీరేమనుకుంటున్నారు, మీ దగ్గర వచ్చి అందరూ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉందని చెప్పి ఉంటారా? మీ దగ్గర ఎక్స్పాట్రియేట్స్ వస్తున్నారా, యూరోపియన్స్ వస్తున్నారా, అమెరికన్స్, వాళ్ళని కూడా మేము ఆపగలము. 75 మిలియన్ ప్యాసింజర్స్ తీసుకెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ని కూడా మేము కావాలంటే ఆపొచ్చు. వీ విల్ డిస్ట్రాయ్ యువర్ ఎకానమీ. అది ఇరాన్ స్ట్రాటజీ. బట్ ఇరాన్ని చాలా తక్కువగా అంచనా వేసినట్టున్నారు కదా, అంత లేదు అనేటువంటి, మేము చాలా పెద్ద దేశాలు, మా దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఒక రకంగా చూస్తే ముందు నుంచి అమెరికా అంటే ఆధిపత్యం, అమెరికా అంటే అహంకారం ఇలాంటిది ఉండేది. ఇరాన్ ఒక చిన్న దేశం, దాని మీద అటాక్ చేశారు, విరుచుకుపడ్డారు. బట్ ఇరాన్ ఈజ్ స్టాండింగ్ టాల్, అలాగే ఉందా? కరెక్ట్. ఇరాన్ చూసే ముందు మీరు వాళ్ళ ప్రాక్సీస్ని చూడండి. హూతీలు, హమాస్, హెజ్బుల్లా. హూతీలు ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఆర్మీ, వాళ్ళొక ర్యాక్ ట్యాగ్ ఆర్మీ అని చెప్పొచ్చు. వెరస్ హమాస్ అండ్ హెజ్బుల్లా రెగ్యులర్ ఆర్మీస్. ఈ హూతీలు మీకు కవిత గారు గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి, 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు కొట్టుతున్నారు, షిప్ల మీద అటాక్ చేస్తున్నారు. ఇవాళ దాకా అమెరికా ఏం చేయలేకపోయారు దాన్ని. ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్, ఇంత పెద్ద నేవీ పెట్టుకొని అమెరికాని, ఒక హూతీ ఆర్మీని కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. డైరెక్ట్గా అటాక్ చేస్తే మిగతా ఇష్యూస్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ప్రాక్సీగా అటాక్ చేస్తున్నారు. హెజ్బుల్లా ఇజ్రాయెల్కి ఇచ్చేసారు, అవుట్సోర్స్డ్, మీరు కొట్టండి వాళ్ళు. ఇప్పుడు ఇవాళ గ్రౌండ్ ఫోర్సెస్ ఎంటర్ అయ్యారు. సౌత్ బైరూట్ నుంచి అందరిని వెకేట్ చేయమన్నారు ఇజ్రాయెల్. అంటే దే ఆర్ కమెన్సింగ్ ఎ గ్రౌండ్ ఇన్వేషన్. హమాస్ ముగ్గురులో అందరికన్నా క్వైట్ ఇప్పుడు హమాస్ కూర్చున్నారు. హమాస్ ఏమంటారు, ఒక్క మిసైల్ కూడా ఫైర్ చేయలేదు వాళ్ళు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హమాస్. సో వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటే దట్ ఎండ్ గేమ్ హెస్ కమ్. అక్కడ ఇరాన్లో రెజీమ్ పడిపోతే వీళ్ళ ముగ్గురికి ఫ్యూచర్ ఉండదు. పాసిబ్లీ హెజ్బుల్లా విల్ స్టిల్ సర్వైవ్. హెజ్బుల్లా అక్కడిక్కడ ఉండిపోతుంది, కొంచెం 10%, 20% ఉండిపోతుంది. కానీ హమాస్ విల్ ఫినిష్, అక్కడ హూతీలు విల్ ఫినిష్. వాళ్ళకి వచ్చే ఆయుధాలన్నీ ఇరాన్ నుంచి వచ్చేది, మొత్తం బంద్ అయిపోతుంది. దీని నడుమిట్లో చైనా ఉన్నారు. చాలామంది అన్నారు చైనా రోల్ ఏంటి దీంట్లో అని. చైనా ఏమనుకున్నారంటే, వాళ్ళ వైపు నుంచి మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఒకటి వాళ్ళు తయారు చేశారు. ఒకటి మన రూట్స్, చాలా మటుకు రూట్స్, సీ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి తయారు చేస్తున్నారు. దాంట్లో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తూ మిడిల్ ఈస్ట్ ఒక కారిడార్ తయారు చేద్దామని వాళ్ళ క్యాల్కులేషన్ ఉండే. పాకిస్తాన్ నుంచి మొదలైంది అది, పాకిస్తాన్ నుంచి ఎకనామిక్ కారిడార్. కానీ అది ఇప్పుడు మొత్తం ఆగిపోయింది. చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇరాన్కి ఏదైనా సహాయం చేస్తున్నారంటే ఎస్, వాళ్ళు పాసిబ్లీ శాటిలైట్ ఇమేజరీ సప్లై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఫస్ట్ 2 డేస్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఫ్రీ రన్ ఉంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ తిరుగుతున్నారు. ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారంటే చైనా మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు చైనా హెల్ప్ చేయలేరు, అక్కడి నుంచి రష్యా కూడా హెల్ప్ చేయలేరు. ఇరాన్ లిటరల్లీ ఆన్ ద లాస్ట్ లెగ్స్ అని చెప్పచ్చు. కానీ వియట్నాం లెసన్ నేర్చుకుంటే మీరు చాలా సంవత్సరాల దాకా పోరాడు. దానికోసం ట్రంప్ అన్నారు చూడండి, ఇట్ మే టేక్ డేస్, ఇట్ మే టేక్ వీక్స్ ఆర్ ఇట్ మే టేక్ మంత్స్, చెప్పలేము. ఈ రెజీమ్ పడిపోవాలంటే వాళ్ళ వైపు నుంచి, దీన్ని ఐఎమ్ రిపీటింగ్ మెసేజ్, వాళ్ళ వైపు నుంచే మార్పు రావాలి. అది కర్డ్స్ వస్తే కూడా వాళ్ళకి లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా చేయగలరు. వాళ్ళకి పవర్ స్టేషన్ అటాక్ చేస్తారు, ఒక హైవే మీద కార్లు ధ్వంసం చేస్తారు, ఏదైనా చిన్న అట్లా అటాక్స్ చేస్తారు. కానీ లీడర్షిప్, ఇప్పుడు ఖమ్నేయి కొడుకుని సుప్రీం లీడర్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే డినై చేస్తున్నారు, మేమేం డిసిషన్ ఇంకా తీసుకోలేదు. ఖమ్నేయి ఫ్యూనరల్ ప్లాన్ చేశారు ఇవాళ రేపటికి, అది క్యాన్సిల్ చేశారు. భయం ఏంటంటే ఫ్యూనరల్కి వచ్చిన వాళ్ళ మీద కూడా ఇజ్రాయెల్ బాంబ్ చేస్తారేమో అని. చేశారు కూడా దీనికన్నా ముందు, వాళ్ళు లెబనాన్లో చేశారు, బేరూట్లో చేశారు, లెబనాన్లో ఇట్లా సేమ్ అటాక్ దే క్యారీడ్ అవుట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ రేపు ఎల్లుండి లోపల ఇఫ్ మిసైల్ అటాక్లు ఆగిపోతే ఇజ్రాయెల్ కొంచెం రిలాక్స్ చేస్తారు. కానీ ఇవాళ పొద్దున ఇజ్రాయెల్ మీద
6 మిసైల్తో అటాక్ చేశారు, హైపర్సోనిక్ మిసైల్స్. దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను, హౌ ఇట్ ఎంటర్స్ ద అట్మాస్ఫియర్, అదంతా Mark 17లో. ఇప్పుడు ఉన్న భయం ఇజ్రాయెల్కి అదొకటే. ఆ మిసైల్స్ని ఆపడానికి ఇప్పుడు నంబర్ ఆఫ్ మిసైల్స్ తగ్గింది కవిత గారు. లాజిక్ ఏంటంటే మీరు 25 మిసైల్స్ ఒకటేసారి పంపిస్తే మీకు ఐరన్ డోమ్ని దాన్ని ట్యాకిల్ చేయడానికో, లేకుంటే డేవిడ్ స్లింగ్ దాన్ని ట్యాకిల్ చేయడానికో, లేకుంటే యారో ట్యాకిల్ చేయడానికి టైం పడుతుంది, ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇవాళ పొద్దున 6 వచ్చినాయి. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఐదర్ మిసైల్ తగ్గిపోయింది, లేకుంటే వాళ్ళు కేర్ఫుల్గా కొడుతున్నారు, రేషన్ చేసి కొడుతున్నారు. వాళ్ళు ఎక్కువ రోజు ఏ రోజు వాళ్ళ దగ్గర మిసైల్ కెపాసిటీ ఆగిపోతుందో ఆ రోజు ఇజ్రాయెల్ మళ్ళీ మొదలు పెడతారు. అమెరికా ఏమో డ్రోన్లు వెంటబడి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కంప్లీట్ మిసైల్ అండ్ డ్రోన్ కెపాసిటీ రెడ్యూస్ చేస్తే దాని తర్వాత ఇరాన్ మీద వాళ్ళ వాటర్ రిసోర్సెస్ మీద కొడతారు, నీళ్లు. అది నెక్స్ట్. సో ఈ 3 చేసేస్తే ఇరానియన్ సిటిజన్స్ బయటికి వచ్చి రోడ్డు మీద వస్తే అని అనుకుంటున్నారు. కానీ దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే డెఫినెట్గా దే షుడ్ బి ఒక లాజిక్ ఉండాలి ఒక యుద్ధానికి దిగినప్పుడు. కానీ నిన్న శ్రీలంకన్ షిప్ని శ్రీలంక దగ్గర ఉన్న ఇరానియన్ షిప్ని డెస్ట్రాయ్ చేసిన దాంట్లో ఒక లీగల్ పాయింట్ ఒకటి ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నారు. వాళ్ళు పోర్ట్ ఆఫ్ కాల్కి వెయిట్ చేస్తున్నారు. శ్రీలంక దగ్గర రిక్వెస్ట్ చేస్తారు, మేము వెళ్ళలేకపోతున్నాం, మేము ఇక్కడ ఉండొచ్చా అని. ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక నేవీ షిప్ని మీరు డెస్ట్రాయ్ చేయవచ్చా లేదా అంటే, రేపు ఒక అమెరికన్ షిప్ని హూతీలు కొడితే దెన్ ఇట్ ఇస్ లాజికలీ కరెక్ట్. వీళ్ళేమంటున్నారు అంటే పీటర్ హెస్గెత్, సారీ వీఆర్ ఎట్ వార్ విత్ ఇరాన్, కానీ మీరు యుద్ధం డిక్లేర్ చేయలేదు. యుద్ధం డిక్లేర్ చేసే పవర్ ప్రెసిడెంట్ ట్రంప్కి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద అమెరికన్ కాంగ్రెస్ విచ్ కెన్ డిక్లేర్ అ వార్. అది జరగట్లేదు. మీరు సద్దాం హుసేన్ టైంలో చూడండి ఆ యుద్ధం, కానీ దాని తర్వాత జరిగిన మిగతా ఆఫ్ఘనిస్తాన్ టైంలో కూడా అప్పుడు అప్రూవల్ యుఎస్ కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ దగ్గర అప్రూవల్ రాలేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నౌ ఈజ్ స్టక్. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఒక 20 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతే అప్పుడు ట్రంప్ మీద చాలా మటుకు ప్రెషర్ వస్తుంది టు విత్డ్రా ఫ్రమ్ దిస్ ఎంటైర్ థింగ్. విత్డ్రా చేస్తే ఆయనకి ఉన్న ఫేస్ కూడా పోతుంది కంప్లీట్గా. ఇట్స్ స్టక్ బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్ అంటారు. ఇట్ ఈస్ సో ట్రూ కవిత గారు. అండ్ చూద్దాం, ఐ థింక్ బహుశా ఈ వీకెండ్ లోపలనే ఏదో అటో ఇటువైపు అయిపోతుంది. కానీ డెఫినెట్గా ఇరాన్ ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. వాళ్ళ ఆయుధాలు, డ్రోన్స్ ఉంటుంది, ఇంకొక బహుశా ఒక 12 నుంచి 14 వేల డ్రోన్స్ ఉందంటున్నారు వాళ్ళ దగ్గర. లాంచెస్ కావాలి. మీ దగ్గర మిసైల్ ఉంటే కూడా లాంచెస్ లేకుండా లాంచ్ చేయలేరు. సో లాంచెస్ డిస్ట్రాయ్ చేస్తున్నారు ఇజ్రాయెల్. తో వాళ్ళ దగ్గర 5,000-6,000 8,000 దాకా మిసైల్స్ ఉందంటున్నారు. బోత్ సూపర్సానిక్ అండ్ హైపర్సానిక్, ఫతా 1 అండ్ ఫతా 2 ఈ 2 వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని ఎట్లా వాడుతారో వితౌట్ లాంచెస్ చూడాల్సింది. ఇంకెక్కడన్నా దాచిపెట్టారో ఆర్ దే హ్యావ్ సమ్ మొబైల్ లాంచెస్ సమ్వేర్, అది చూసి దాని మీదే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రియాక్ట్ చేయబోతున్నారు. అది బహుశా ఇంకా ఈ సాటర్డే లోపల మనకు తెలిసిపోతుంది. అప్పటికి ఒక 8 days కూడా అయిపోతుంది, చెప్పలేము. ఎందుకంటే మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం, ఇవి చెప్పాలి. ఈ రికార్డ్ చేసే టైంకి ఇది పోస్ట్ చేసే టైంలో యూట్యూబ్లో ఏమైనా జరిగితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఒక డిస్క్లైమర్ పెట్టాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. థ్యాంక్ యూ.